సో స్టార్ ఇండియా అకాడమీ యాప్ ఉంది మనకి. ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. స్టార్ ఇండియా అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు చాలా వీడియోస్ ఇవ్వటం అనేది జరిగింది, మీరు గమనించగలరు. ఇకపోతే స్టార్ ఇండియా అకాడమీకి సంబంధించి స్టడీ మెటీరియల్ అనేది ఉన్నది. స్టడీ మెటీరియల్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఈ మొన్న పెట్టినటువంటి జాబ్ క్యాలెండర్స్ కావచ్చు, తర్వాత వచ్చరికి మనకున్నటువంటి యోజన మ్యాగజైన్స్ కావచ్చు, కురుక్షేత్ర మ్యాగజైన్స్, తర్వాత వచ్చరికి న్యూ ఇండియా సమాచారు, ఇట్లా చాలా రకాలైనటువంటి బ్యాంక్స్ వాళ్ళకి సంబంధించి, ఎస్ఎస్సి వాళ్ళకి సంబంధించి చాలా మెటీరియల్ క్వాంటిటేటివ్ రిలేటెడ్గాను ఉన్నాయి. మీరు ఒకసారి స్టార్ ఇండియా అకాడమీ యాప్లోని వెళ్తే మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. రైట్, ఈరోజు మనకి కొత్తగా గవర్నర్స్ అనేటువంటి వాళ్ళు అపాయింట్ చేయబడ్డారు. ఇలా గురించి మనము స్టడీ చేద్దాం. అయితే పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, ఈరోజు పాలిటిక్స్ చెప్తా ఉన్నప్పుడు వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ తావర్చంద్ గెహ్లాట్ అనేటువంటి ఆయన ఏ రాష్ట్రానికి అపాయింట్ అయ్యాడు, మంగూబాయ్ చంగన్ బాయ్ పాటిల్ అనేటువంటి ఏ రాష్ట్రం, ఇట్లా రాష్ట్రాల పేర్లు చెప్పడానికి మనకు కొంచెము గుర్తుపెట్టుకోవడం ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తూ నేను చెప్తాను. ఆల్రెడీ మనకి షార్ట్కట్ అనేది చాలా సింప్లిఫై చేసుకుంటూ వర్డ్ చేంజింగ్ టెక్నిక్స్ ఇస్తూ ఉన్నాను, మీకు అందరికీ తెలిసినదే. అయితే ఒక్క పాయింట్ చెప్పేసి మనం ముందుకెళ్దాం. ఇక్కడ పాయింట్ ఏం సార్ అంటే, హూ ఈజ్ గవర్నరు, గవర్నర్ ఎవరు అనేది ఒక 5 to 10 minutes వీళ్ళ గురించి చెప్పేసి వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. గవర్నర్ ఎవరంటే ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్. రాసుకోండి, ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్. చాలా చాలా ఇంపార్టెంట్. హెడ్ ఆఫ్ ది స్టేట్. నోట్ ఏం సార్ అంటే, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు? ఎస్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ఇక్కడ గవర్నమెంట్ అనే ప్రభుత్వం వచ్చింది కాబట్టి హెడ్ ఆఫ్ ది గవర్నర్ అంటే చీఫ్ మినిస్టర్ వస్తూ ఉంటాడు. అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్నప్పుడు మనకి గవర్నర్ గారు వస్తారు. ఇంకొక పాయింట్, గవర్నర్ని ఇంకొక పేరు ఏమని పిలుస్తారు సార్ అంటే, ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. అంటే మనకి ముఖ్య కార్యనిర్వహణాధికారి అంటారు. ముఖ్య కార్యనిర్వహణాధికారి. మీరేమనుకుంటారంటే, ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనగానే వెంటనే ఆన్సర్ మీరు ఏమని పెడతారంటే చీఫ్ మినిస్టర్ అని పెడతారు. కానీ తప్పు. నోట్ అని రాసుకుందాం. ముఖ్యమంత్రిని ఏమంటాం సార్ అంటే ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్. చూడండి, మనము 1+1 ఆఫర్ లాగా గవర్నర్ గురించి చదువుతున్నప్పుడు తెలియకుండా ముఖ్యమంత్రి గురించి మనం కూడా చదివేస్తున్నాం. ఒకసారి చూడండి, ఏమన్నా మనం ఇక్కడ హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్నాం. ఇది మనకి కీవర్డ్. హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేది కీవర్డ్ ఇక్కడ మనకి. ఇక్కడ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ వచ్చరికి చీఫ్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే ముఖ్యమంత్రి, గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి. తర్వాత వచ్చరికి స్టేట్ అన్నా చీఫ్ అన్నా సరే ఎవరు వస్తారంటే గవర్నర్ వస్తారు. ఇంకా మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇక గవర్నర్ గురించి అంశాలు కనుక తీసుకుంటా ఉంటే ఈ హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సార్, హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా? ఎస్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ హెడ్ ఆఫ్ ది గవర్నర్ ఇన్ స్టేట్, బట్ ఇన్ కంట్రీ, బట్ హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ ది స్టేట్ అన్నప్పుడు, సో మన రాష్ట్రంలో రాజ్యాంగానికి అధిపతి ఎవరు అన్నప్పుడు గవర్నర్ గారు వస్తారు. ఇది ఒక పాయింట్ తీసుకుందాం. ఇంకోటి వచ్చరికి గవర్నర్ ఎవరు సార్ అంటే ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ అంటారన్నమాట. ఫస్ట్ సిటిజన్ ఇన్ స్టేట్ అంటారు. సో దేశంలో ప్రథమ పౌరుడిగా గవర్నర్ని మనం చెప్పచ్చు. ఇక నెక్స్ట్ వన్, గవర్నర్ ఎవరు సార్? గవర్నర్ అంటే ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అని రాసుకుంది. సిఈ, రైట్. ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎట్లా ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే, ఏజెంట్ అంటే ఏం చేస్తాడు? రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ ఉంటాడు. ఎవరు రిప్రజెంటేటివ్గా పనిచేస్తాడు? సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తాడు. ఎట్లా సార్? రండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. నోట్ ఏంటంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ విల్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి చేత ఈయన నియమించబడతాడు, బట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. సో మంత్రిమండలి అధ్యక్షులు ఉన్నటువంటి ప్రధానమంత్రి సలహా ప్రకారము. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్స్ అన్ని ఇక్కడ. అపాయింట్ అనే పదం వచ్చినప్పుడు మనకి ఏం ఆన్సర్ తీసుకోవాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. తర్వాత అయితే అపాయింట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ప్రధానమంత్రి సలహా అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంది. ప్రధానమంత్రి సలహా లేకుండా డైరెక్ట్గా మనకి రాష్ట్రపతి గవర్నర్ గారు నియమించలేడు. ఇదొక పాయింట్. ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, రైట్. ఇంకోటి ఏంటంటే ఈజ్ ద లింక్ బిట్వీన్ ది సెంట్రల్ అండ్ స్టేట్ అంటారు. ఇతను ఒక ఛానల్ లాంటివాడు. ఎవరెవరికి? రాష్ట్రానికి కేంద్రానికి మధ్య
ఒక లింక్ అంటారన్నమాట. అంటే ఎట్లా లింక్ సార్ అంటే ఈరోజు మనం తీసుకుంటా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఉంటుంది మనకి సెంట్రల్ లెవెల్లో, కింద వచ్చరికి మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మనకి గవర్నర్ గారు కేంద్రానికి ఇస్తాడు. మధ్యలో ఎవరు ఉంటారంటే గవర్నర్ గారు ఉంటారు, గవర్నరు. సో ఈ గవర్నరు కేంద్రానికి తర్వాత జరిగే రాష్ట్రానికి మధ్యలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లింక్ అన్నప్పుడు ఈ రెండింటి మధ్య వారధిగా పనిచేస్తూ ఉంటాడు. ఇది మనకి హూ ఈజ్ ద గవర్నర్ అన్నప్పుడు. అయితే ఆర్టికల్ 150 ఏం చెప్తుంది సార్ అంటే దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పాయింట్ ఉంటుంది. దేర్ షెల్ బి ఏ గవర్నర్, దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ అనేది మనకి ఆర్టికల్ 52కి సంబంధించింది, రైట్. దేర్ షెల్ బి ఏ గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అంటాడు. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ అనేటువంటి ఆయన తప్పనిసరిగా ఉండాలని ఆర్టికల్ 153 అనేది మనకి చెప్తూ ఉంటుంది. ఇంకా ఏం చెప్తుంది సార్ అంటే ఇంకో పాయింట్ ఏం చేశారంటే ఇదే ఆర్టికల్ 153లో ఏం చేశారంటే 7వ రాజ్యాంగ సవరణ 1956 7th అమెండ్మెంట్ ఆఫ్ ది యాక్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1956 ఏం చేశారు సార్ పార్లమెంట్ అంటే ఏ పర్సన్ కెన్ పర్ఫామ్ ది మోర్ దాన్ వన్ స్టేట్ యాజ్ ఏ గవర్నర్. అంటే ఒక గవర్నరు ఏం చేయొచ్చు ఒక రాష్ట్రం కన్నా ఎక్కువ అంటే మోర్ దాన్ వన్ అనమాట. అంటే 2 రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పాయింట్ తీసుకుందాం. ఆర్టికల్ ఏం చెప్తుంది ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటా అని చెప్తుంది. ఇది అమెండ్మెంట్ చేసి మనం కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నాము 1956 7వ రాజ్యాంగ సవరణ. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 1956 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక వ్యక్తి ఒక రాష్ట్రం కన్నా 2 రాష్ట్రాలకు ఎక్కువగా గవర్నర్గా పనిచేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎవరైనా ఉన్నారు సార్ అంటే తమిళసై సౌందర్యరాజన్ గారు ఉన్నారు కదా, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి గవర్నర్ గారు తమిళసై సౌందర్యరాజన్ అనమాట. ఈవెన్ తీసుకెళ్ళి ఏం చేశారు సార్ అంటే పుదుచ్చేరి గవర్నర్కి కూడా ఇవన్నీ రాష్ట్రపతిగా పుదుచ్చేరి ప్రాంతానికి యూనియన్ టెరిటరీకి గవర్నర్గా పెట్టారు. ఇలాగా ఒక రాష్ట్రము లేదా ఒక యూటీ కన్నా మోర్ దాన్ వన్ కన్నా చేయొచ్చు, రైట్. ఇక్కడ నోట్ ఏంటి సార్ అంటే ఇక ఒక వ్యక్తి మనము ఇట్లాగా మోర్ దాన్ వన్ స్టేట్కి పనిచేసినప్పుడు శాలరీస్ ఎలా ఉంటాయి సార్? అసలు శాలరీస్ అనేది 2 రాష్ట్రాల నుంచి పొందుకోవచ్చు. అంటే ఈ కెన్ గెట్ ది శాలరీ ఆర్ అలవెన్సెస్ ఫ్రమ్ ది బోత్ ది స్టేట్స్. 2 రాష్ట్రాల నుంచి పొందుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళసై సుందర్ రాజన్ గారిని మనం తీసుకుంటా ఉంటే ఈవిడకి శాలరీ ఎలా వస్తుంది? తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తుంది ప్లస్ పుదుచ్చేరి రాష్ట్రం నుంచి వస్తుంది. అయితే ఈ 2 శాలరీస్ అనేది ఎంత ఇవ్వాలి? తెలంగాణ షేర్ ఎంత, లేకుంటే తెలంగాణ రేషియో ఎంత, పుదుచ్చేరి రేషియో ఎంత అని ఫిక్స్ చేసేవాళ్ళు ఎవరు అంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ వేసుకోండి. ఇలా డిఫరెంట్గా ఉన్న వాటి మీద మనకి బిట్టు పడుతూ ఉంటుంది. 2 రాష్ట్రాలకి ఒక వ్యక్తి పెర్ఫామ్గా చేస్తున్నప్పుడు గవర్నర్గా శాలరీస్ అనేవి 2 రాష్ట్రాల నుంచి తీసుకుంటారు. అయితే ఏ రాష్ట్రం ఎంత వాటా ఇవ్వాలనేది మొత్తం కూడా ఫిక్స్ చేసేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే శాలరీస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి ఇతనికి గవర్నర్ గారికి? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తాయా, స్టేట్ గవర్నమెంట్ చేస్తాయా? ఈ పాయింట్ తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఏ విధంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఏ విధంగా మనకి ఉంటుందో ఈరోజు గవర్నర్ రాష్ట్రపతికి ఇక్కడి నుంచి శాలరీస్ ఇస్తారు. గవర్నర్కి ఎక్కడి నుంచి వస్తారంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అంటారు. అంటే ఒక రాష్ట్రానికి అంటే దేశవ్యాప్తంగా ఏ విధంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుందో ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటుంది. సో ఇది ఇక్కడి నుంచి ఆయనకి శాలరీస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నోట్ సార్ పెన్షన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు అంటే మనకి పెన్షన్స్ అనేది మనకి గవర్నర్కి ఇవ్వబడవు, పెన్షన్స్ గవర్నర్కి ఉండవు. అయితే ఈ గవర్నర్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము అన్నదానికి చిన్న పాయింట్ చెప్పేసి ఇక్కడ కంప్లీట్ చేస్తాను నేను. మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉన్నది, రాజ్యాంగ పరిషత్తు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారము 1946 నవంబర్లో మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ మేలో వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే అయ్యా బాబు మేము మీకు పవర్స్ ఇస్తాము బట్ యూ నీడ్ టు డ్రాప్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తారు. దాన్ని బేస్ చేసుకుని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ కాన్స్టిట్యూషన్ని డ్రాప్ చేస్తున్నప్పుడు ఒక డిబేట్ పడింది. ఏం డిబేట్ పడింది సార్ అంటే గవర్నర్ని ఎలా తీసుకుందామంటే జనరల్ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఈరోజు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో అలాగే డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి పెట్టేద్దాము, ఈరోజు ప్రజలు డైరెక్ట్గా ఓటేసి ఎన్నుకుంటారు అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఎక్కడదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించింది.
అయితే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మనకి డిబేట్ జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పడితే చీఫ్ మినిస్టర్ కూడా ఎలక్షన్సే, వీళ్ళు కూడా ఎలక్షన్స్ అన్నప్పుడు ఇద్దరు రియల్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అన్నారు. అందుకని ఏం చేశారంటే కెనడా రాష్ట్రాన్ని, కెనడా దేశంలో ఎలాంటి మోడల్ ఉందో అలాంటి మోడల్ మనం ఫాలో అయ్యాం. కెనడా మోడల్ ఎలా ఉంటుందంటే అపాయింట్మెంట్ అనేది చేయాలా, ఎవరు చేయాలా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు, ఎవరి సలహా ప్రకారం చేస్తారు, ప్రధానమంత్రి సలహా ప్రకారం చేస్తారు. ఇది ఓవరాల్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత వచ్చరికి గవర్నర్ ఎవరు అన్నప్పుడు గవర్నర్కి జీతభత్యాలు అన్నప్పుడు చిన్న పాయింట్ అనమాట ఇది మనకి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక మనకి గవర్నర్లు కొత్తగా అపాయింట్ అయ్యారు కాబట్టి రీసెంట్గా కనుక ఏమైనా ఎగ్జామ్ కనుక జరిగితే ఇక్కడి నుంచి మనకి ప్రశ్న అనేది పడుతూ ఉంటుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్ అన్నప్పుడు నేను వర్డ్ చేంజింగ్ టెక్నిక్ మాత్రమే ఇస్తాను. మీరు 1-2 సార్లు చదవగానే ఈజీగా గుర్తుండిపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరు, కంబంపాటి హరిబాబు గారు, విశాఖపట్నం నుంచి ఈయన ఉన్నాడు. ఈయన మిజోరాంకి వెళ్ళిపోయాడు. ఎవరు ఏమనుకోకుండా ఒక పాయింట్ చెప్తాను. కంబంపాటి హరిబాబు ఎక్కడికి వెళ్ళాడు, మిజోరాంకి వెళ్ళాడు. నేనేమంటానంటే కమ్మ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, కమ్మదనం అనమాట. సో కా అంటే కంబంపాటి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు సార్ అంటే మిజోరాంకి వెళ్ళారు. మా అంటే మీరు అట్లా అనుకోవద్దు, మీ అని పెట్టుకోండి, కమ్మి అనే పదాన్ని పెట్టుకోండి. కంబంపాటి హరిబాబు మిజోరాము పక్క అయిపోవాలి అంతే. ఇక దావర్చంద్ గెహ్లాట్ కర్ణాటక, ఈయన మనకి గతంలో మంత్రిగా ఉండేవాడు. మీకు ఈరోజు పాన్ పరాక్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి, మీకు తెలుసో లేదు కానీ మానిక్ చంద్ అని చెప్పేసి ఒక చాలా ఫేమస్ ఒక పాన్ పరాక్ ఉండేదన్నమాట, మానిక్ చంద్. ఈ మానిక్ చంద్ని ఏం చేస్తారు, కరా 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 అని చెప్పేసి నవ్వులుతూ ఉంటారు. ఈ కరా 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 ఏంటి సార్ అంటే కర్ణాటక, అంతే సింపుల్. మీరు ఇది మనమేమో డిస్క్రిప్టివ్ రాయట్లేదు, ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు వస్తాయి కాబట్టి మనం చూసి గుర్తుపెట్టుకోవటం అంతే. తావర్ చంద్ అంటే మానిక్ చంద్ అన్నప్పుడు కరాకర అని చెప్పేసి నవ్వులుతూ ఉంటారు. ఈ పక్కన పెట్టేసింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మంగూబాయ్ చెంగన్బాయ్ పటేల్ అని చెప్పేసి అన్నారు. ఇక మంగూబాయ్ ఏంటి సార్ అంటే మొద్దబ్బాయ్, తప్పదు బాబు ఏమనుకోవద్దు ఎవరు కూడా. మంగూబాయ్ ఏంటి సార్ అంటే మొద్దబ్బాయ్, మొద్దబ్బాయ్ కాదు మధ్యబ్బాయ్, మధ్యప్రదేశ్. మంగూబాయ్ అంటే మొద్దబ్బాయ్ అంటాం కదా, మొద్దబ్బాయ్ మంగూబాయ్ అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చరికి రాజేందర్ విశ్వనాథ్ అర్లేకర్, హిమాచల్ ప్రదేశ్ ఉంది. అర్లేకర్, అరే చల్ చల్, అరే చల్ అనమాట. అరే చల్ రాబాయ్ చల్ అంటారు కదా, అరే చల్ అంటే చల్ అంటే హిమాచల్ ప్రదేశ్. మళ్ళీ చెప్తాను. సో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇది పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోద్ది. కావాలంటే మీరు గుర్తుపెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. తావర్ చంద్, మానిక్ చంద్ కరాకర కర్ణాటక, కంబంపాటి కమ్మి మిజోరాం అని చెప్పుకున్నాం. సో మంగూబాయ్ మొద్దబ్బాయ్ మధ్యప్రదేశ్ అనమాట. ఆర్లేకర్ హిమాచల్, అరే చల్, అరే బాయ్ చల్ రా చల్ అంటారు కదా, అరే బాయ్ చల్ చల్ అనమాట. ఆర్లేకర్ హిమాచల్. ఇక రండి, ఇక బండారు దత్తాత్రేయ హర్యానా. సో బండ మీద పడినప్పుడు కింద పడతారు కదా, బండ మీద పడినారని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. బండ మీద పడితే ఏమని పట్టాడు, అరే రామా, లేకుంటే అరే దేవుడా, అరే రే రే బండ మీద పడిపడినాడు అంటారు అనమాట. ఇప్పుడు బండ ఏంటిది, అరే హర్యానా. బండ మీద పడిపోతే అరే బై, అరే రే బండ మీద పడిపో, అరే రామ బండ మీద పడిపోయాడని చెప్పేసి అంటారు. బండారు దత్తాత్రేయ హర్యానా. ఇక సత్యదేవు నారాయణ త్రిపుర అనమాట. సో మా ఏరియాలో త్రిపురాంతకేశ్వరుడు అని ఒక టెంపుల్ ఉందన్నమాట. త్రిపురాంతకేశ్వరుడు అని చెప్పేసి అంటారనమాట. ఈజ్ ద గాడ్ అనమాట. త్రిపురాంతకేశ్వరుడు ఎవరైనా దేవుడు. సత్యదేవుడు ఎవరంటే సార్ అంటే త్రిపురాంతకేశ్వరుడు అని మీకు ఇండియన్ హిస్టరీలో కూడా మీరు చదువుతారు ఇక్కడ అన్నీ కూడా. సో సత్యదేవుడు త్రిపురాంతకేశ్వరుడు, ఈ పదం గుర్తుపెట్టుకోండి. మీరు ఏపీ హిస్టరీలో ఇవన్నీ చదువుతారు. ఈ త్రిపురాంతకము ఇవన్నీ, వినికొండ, మేడపి, ఈ ఊర్లన్నీ కూడా మీరు చదువుతూ ఉంటారు. బండ మీద పడితే ఏమంటాం, అరే రే అంటారు అనమాట. సత్యదేవుడు ఎవరు, త్రిపురాంతకేశ్వరుడు, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చరికి రమేష్ బైసాన్ జార్ఖండ్ అని చెప్పుకొస్తాం. బైసాన్ అంటే ఏంటిది, ఎద్దు అనమాట. బైసాన్ అంటే ఎద్దు. సో ఎద్దు ఎలా ఉంటుంది, కండలు తిరిగి ఉంటుంది అంతే కదా, చాలా మజిల్స్ ఉంటాయి. కండలు అని రాసుకుందాం. బైసాన్ ఏంటిది, కండలు తిరిగి. జార్ఖండ్ అని రాసుకుందాం. జార్ఖండ్ అంటే జార్ అనే పదాన్ని తీసుకుంటా ఉంటే ఖండ్ అనే పదాన్ని తీసుకుందాం, జార్ఖండ్. తర్వాత వచ్చరికి శ్రీధరన్ గోవా అని చెప్పేసుకున్నాం. శ్రీ అంటే సిరి సంపదలు అంటే డబ్బు అనమాట. ద అంటే ధనం అనమాట. ఈరోజు గోవా వెళ్ళాలంటే ఏం కావాలి మీకు, గోవా ట్రిప్కి డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా, ఈ ధనము సిరి సంపదలు లేకుండా గోవా వెళ్తానంటే మనం అక్కడ ఏం ఎంజాయ్ చేయలేము, అక్కడికి వెళ్ళి కూడా బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా సింపుల్. దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుందాం. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుందాం. మానిక్ చంద్ ఏం చేస్తారు, కరా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. మంగూబాయ్ ముద్దబ్బాయ్, మంగూబాయ్ ముద్దబ్బాయ్. హరిబాబు అంటే
కమ్మి అని చెప్పి చెప్పుకున్నాం, కమ్మ అని చెప్పి చెప్పుకున్నాం. ఎవరేమనుకోవద్దండి దయచేసి. తర్వాత వచ్చరికి విశ్వనాథ్ అర్లేకర్, అరే రే రే ఏమయ్యాడు, చల్రా బాయ్ చర్, అరే చల్ అనమాట, అయిపోయింది. ఇక తర్వాత వచ్చరికి బండ మీద, అరే రే బండ మీద పడిపోయినాడు అని చెప్పి చెప్పుకుంటాం. సత్యదేవుడు ఎవరంటే త్రిపురాంతకేశ్వరుడు. తర్వాత వచ్చరికి బైసాన్ అంటే ఏం చెప్పుకున్నాము, ఎద్దు అని చెప్పి చెప్పుకున్నాం. ఎద్దు కండరాలు తిరగదు. బైసాన్ అంటే ఏంటిది, కండరాలు, జార్ఖండ్ అనమాట. ధనం ఉంటేనే గోవా వెళ్తాము, సిరి సంపదలు ఉంటేనే గోవా వెళ్తాము, లేకుంటే వెళ్ళలేము. ఇట్లాగా గుర్తుపెట్టుకున్నారంటే మీకు పర్మనెంట్ మెమరీ ఉంటుంది. ఎవరినైనా సరే మీరు ఆ పేరు అడగమని చెప్పండి మీ ఫ్రెండ్ని, వెంటనే మీరు యొక్క స్టేటు స్ట్రైక్ అవ్వకపోతే నాకు కింద మాకు ఏమంటారు కామెంట్ పెట్టండి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.